నా మన్మన్కి గోళీలు తీసుకురా అని పంపిస్తే 1000 రూపాయలు అడగొట్టిండు. నేను వస్తే 200 అవుతాయి. 800 కొనుక్కొని తిన్నాడు. పెన్షన్ పైసలు పడ్డా లేవారా నడుచుకురమ్మని పంపిస్తే అమాంతం పైసలన్నీ లేవట్టుకున్నామ్మా. ఈయనకి ఇలా అయ్యాక నా పెన్షన్ వచ్చినప్పుడే గుర్తొస్తాను. నేను పానము ఎట్టెట్టనో ఉందిరా, హాస్పిటల్ తీసుకోమంటే 100 రూపాయలు అడుగుతుండే ఆ షింగడు. నేను పెట్టంది అయితే పెద్దగా అయినారా పాడుకోలు. చావని వస్తలే నాకు. రోజు మంది ఎట్లా అయిపోతుందా అని చూస్తున్నా. నా మన్మడు పాడుకో రోజు ఇంత తాగుతుండు, అలయ్య కూడా తాగుతుండు. నాకేనా మన్ను పడ్డది. నా పానానికి ఇది ఒక్కటే మంచిది చూడు. నా మన్మరాలు ఏమన్నా సుఖమైనది అనుకుంటురా తల్లి. అమ్మో ఆమెకో దండం తల్లి. అమ్మో వీళ్ళందరు పైసలకే అడిగినావు అసలే. నువ్వన్నా ఎప్పుడో పొద్దు మీదకి గింతంత తిన్నామ్మా అంతే. ఇప్పటిదాకా పెట్టలేరు నాకు. నా కొడుకు మన్మన్ కన్నా నా కోడలే మంచిదమ్మా. టయానికి బుక్కెడు కూడు పెడుతుంది. మటన్ లేదా అమ్మా? సరే ఇదే తింటుంది. వాళ్ళు తింటారు మటన్, నాకు కూరలు పెడతారు. చూసినట్టు కాదు, పాలగొట్టుర్రి. ములక్కాయలు తిను మంచిది.